హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ షార్ట్ వీడియో వచ్చేసి అందరికీ ఇష్టం అవుతుందో లేదో తెలియదు. కొంతమందికి ఉప్మా అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఉప్మా అంటే ఇష్టం లేదు. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఉప్మా వచ్చేసి బాంబే రవ్వతో చేసే ఉప్మా అనమాట. సో ముందుగా మన బాంబే రవ్వ అంటే తెలుసు కదా, అది వైట్ కలర్లో ఉంటుంది. మామూలుగా సత్యనారాయణ ప్రసాదం అది కూడా చేస్తారు, సొజ్జి ప్రసాదం అని కూడా అని అంటారు. సో నేను దీంట్లోకి చేసినప్పుడు ప్రతిసారి కూడా కాజు కూడా వేస్తాను అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది అనేసి. చాలా సింపుల్. ఫస్ట్ మనం బాంబే రవ్వ నేను ఈ గ్లాస్కి వేసుకున్నాను అనమాట. మీరు ఏ గ్లాస్కి వేసుకుంటే ఆ గ్లాస్తో మనం 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఆనియన్, తర్వాత పచ్చిమిర్చి మగ్గిన తర్వాత టమాటో వేసుకొని కాజు వేసేసుకునేసి మగ్గిన తర్వాత వెసరు వేసేసుకునేసి రవ్వ ఉడికిన తర్వాత మంచిగా కలిసుకునేస్తే మనకు చాలా చాలా బాగుంటుంది. ఆయిల్ మాత్రం కొంచెం బాగానే వేసుకోండి, అప్పుడే ఇది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. దీన్ని మంచిగా పొడి పికిల్తో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.